అందరికీ జై శ్రీరామ్. నా పేరు చక్రి. మన సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ నుంచి యాక్టివ్ మెంబర్ని. ఈరోజు చంద్రారెడ్డి గురూజీ గారు, రాఘవరెడ్డి గారు, ప్రభాకర్ గారు, మోహన్ రెడ్డి గారు అందరం కలిసి ఈ ఆలయానికి విచ్చేసిన విషయం ఏంటంటే, డిసెంబర్ 15న మనం పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టుకున్నాం కాబట్టి మన హిందువులందరిది. సో యాక్టివ్ మెంబర్స్, అలాగే యాక్టివ్ మెంబర్స్తో పాటు తెలిసిన వాళ్ళని మనం ఇన్వైట్ చేసి ఒక 100 మంది దాకా ఈ గుడిలో ఒక మీటింగ్ చేద్దాం అనుకుంటున్నాము. టెంపుల్ సంబంధించిన వాళ్ళు లేరు కానీ నేను చెప్తాను. సరే, ఇప్పుడు మన ముందు ఉన్నది గురూజీ గారు, చంద్రారెడ్డి గురూజీ గారు, ఇక్కడ మోహన్ రెడ్డి గారు, ప్రభాకర్ గారు, స్వామి రాఘవరెడ్డి గారు, జానకిరామ్ గారు. సో ముఖ్యంగా గురూజీ గారు మీరు ఏమైనా చెప్పగలుగుతున్నారా మెసేజ్? ఓం నమ శివాయ, శివోహం. సో మనము డిసెంబర్ 15 సనాతన హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో మనము చేస్తున్న కార్యక్రమానికి సంబంధించి వెన్యూ అనేది మనకు కన్ఫర్మ్ అయింది. అది మణికొండ మరిచెట్టు దగ్గర ఉన్న శివాలయం. ఇది ఇప్పుడు శివాలయంలోనే ఉన్నాము. ఇప్పుడు దాకా మీ అంతా లోపల కూడా చూడొచ్చు. సో అయితే ఇక్కడ మనము రేపు 15th రోజు రౌండ్ టేబుల్ సమావేశం అనుకుంటున్నాము. సో అది వేదిక చూపించడానికి, ఈ వేదికలో ఉన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే దానికోసం అని మనం ఇక్కడికి వచ్చాము. ఈరోజు ఇంచుమించుగా సుమారుగా ఒక 200 మంది వరకు పడతారు. మన ఎస్టిమేషన్ అయితే ఒక 100 మెంబర్స్ అనేది అయితే మనం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి మెయిన్ లిమిటెడ్ మెంబర్స్కి మనం పెట్టుకుంటున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్కి మనం ఫర్దర్గా డిస్కస్ చేయొచ్చు. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ ఏర్పాట్ల కోసం ఇక్కడికి వచ్చాము. మళ్ళీ ఒకసారి వీలైతే ఇప్పుడైతే ఒక 8-10 మంది వరకు వచ్చాము ఇక్కడికి. సో ఈ ప్లేస్ అంతా చూసాము. సో అందరూ కూడా డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చారు. మన వాళ్ళందరూ కూడా ఇక్కడ వీరు ప్రభాకర్ గారు ఇక్కడ రెస్టారెంట్ ప్లాజా ఉంటారు, రాఘవరెడ్డి గారు టెంపుల్ సంబంధించి ఇన్ఛార్జ్ తీసుకుంటారు. వీరు మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు? విజయనగర్ కాలనీ నుంచి వచ్చారు. జానకిరమణ గారు ఇక్కడ అత్తాపూర్ నుంచి వచ్చారు. సో అందరూ కూడా హిందూ ధర్మం కోసం ఐక్యంగా ఉండి ఒక యాక్టివ్గా టీం వర్క్ లాగా చేద్దామని చాలా ఉత్సాహంతో వచ్చారు. సో మరి మన గ్రూప్లో హిందూ ధర్మ పరిరక్షణ గ్రూప్లో ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా మ్యాక్సిమం నియర్ బై ఉన్న వాళ్ళు అట్లీస్ట్ మనం నెక్స్ట్ సండే తర్వాత 8వ తారీఖు మరొక్కసారి వచ్చి ఇక్కడ మనం దానికి సంబంధించి 15వ తారీఖు సంబంధించి ఏమన్నా విషయాలు ఉంటే మొత్తం కూడా పేపర్ వర్క్ లాంటిది, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా మనం ప్రిపేర్ చేసుకోవడానికి మళ్ళొకసారి కలుద్దాము 15వ తారీఖు మీటింగ్కి సంబంధించింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే వెన్యూ చూడడానికి 15వ తారీఖు అనేది మనం మార్నింగ్ 9 నుంచి అప్ టు లంచ్ అవర్స్ వరకు లంచ్ చేసుకొని లంచ్ ఫాలోస్ అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి డిస్పాచ్ చేస్తాము. సో ఆ రోజు గురించి మనం నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. ఎవరినేమో చెప్పాలనుకున్నారా? అంటే అందరూ రావాలి. పార్టిసిపేషన్, ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. హిందూ ధర్మానికి కొట్లాడాలి. ఆ కొట్లాడేదానికి మనం అందరూ ఒకటిగా నుంచి ఒక కార్యక్రమం ఉంటే కార్యక్రమంలో వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ చెప్పి దాంట్లో మీకు ఏం చేయాలనుకుంటారో, ఏం చేయొద్దు అనుకుంటారో అన్నీ డిస్కస్ చేసి ఒక ఐకమత్యగా వచ్చి మనం పోరాడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మోహన్ రెడ్డి గారు. స్వామి ఓకే, మనం వెన్యూ చూద్దామండి ఒకసారి. ఇది హాల్ అండి. ఇప్పుడు ప్రస్తుతం అయ్యప్ప స్వాములు ఇక్కడ దీక్ష పెట్టుకున్నారు. సో ఇక్కడ మనం సమావేశం అవుతున్నాము. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయం వారికి కృతజ్ఞతలు. మాకు ఈ అవకాశం ఇచ్చి స్థలాన్ని ఒక మంచి కార్యక్రమం కోసం ఇస్తున్నారు, హిందూ ధర్మం కోసము. ధన్యవాదములు. జై శ్రీరామ్.